రేవంత్ విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యాడా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే వ్యూహరచనలో దిట్ట. 60 ఏళ్ల తెలంగాణ కలను ఆయన సాకారం చేశారంటే ఎన్నో వ్యూహాలు ప్రతివ్యూహాలు అనుసరించిన ఫలితమే. ప్రత్యర్థులకు అంతు చిక్కని వ్యూహంతో పక్కా ప్రణాళికతో ఆయన విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాంటి కేసీఆర్ రేవంత్ విషయంలో విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్ టీటీడీపీని వీడి కాంగ్రెస్లో చేరతారని ముందుగానే ఊహించలేకపోయిందట టీఆర్ఎస్ టీం. ఇంత సడన్ గా ఆయన సైకిల్ సవారిని ఆపేసి హస్తం చేయందుకుంటున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పసిగట్టలేకపోయాయని టీఆర్ఎస్ వర్గాలే చెప్తున్నాయి. ఫైర్ బ్రాండ్ నేతగా ముద్రపడిన రేవంత్ కాంగ్రెస్లో చేరితే వచ్చే పరిణామాలను కూడా ముందుగా ఊహించలేకపోయిందట గులాబీ దండు. గాంధీ భవన్లో చేరిన రేవంత్ వెంట టీటీడీపీ నేతలు ఎక్కువగా వెళ్లరని, మిగిలిన వారంతా తెలంగాణ భవన్కే చేరుకుంటారని లెక్కలు కట్టిందట టీఆర్ఎస్. ఇక్కడే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని రాజకీయ విశ్లేషణలొస్తున్నాయి. రేవంత్ పార్టీ మారడంలోనే కాదు, ఆయన అనుచరగణం ఎంత అనేది కూడా ముందుగా ఎక్స్పెక్ట్ చేయలేకపోవడం కూడా మరో మైనస్. మరోవైపు రేవంత్ రాజీనామా చేసి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి లేఖ పంపారు. దీంతో కొడంగల్లో ఉప ఎన్నిక గ్యారంటీ అని టీఆర్ఎస్ కూడా భావించింది. దీనికోసం పలువురు మంత్రులతో కమిటీ కూడా వేసి హడావుడి చేసింది. కొడంగల్కి నేను లోకల్ అంటూ సెంటిమెంట్ ని రెచ్చగొడుతున్న రేవంత్ ని కంట్రోల్ చేయాలని తలపోసింది టీఆర్ఎస్. కానీ రేవంత్ మాత్రం చాలా కూల్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. ఇటు గులాబీ దండు మాత్రం ఇప్పటికీ కొడంగల్ వ్యూహంలోనే మురిగింది. ఇప్పటికీ రేవంత్ రాజీనామా ఆమోదం పొందుతుందో లేదో తెలియని పరిస్థితి. చంద్రబాబు రేవంత్ రిజైన్ లెటర్ ని తెలంగాణ స్పీకర్ కి పంపని పక్షంలో ఆయనని రెచ్చగొట్టి రాజీనామా చేయించడం ఓ పద్ధతి. కానీ కొడంగల్లో కావాలని ఎన్నికలు కోరుకోవడం లేదు టీఆర్ఎస్. అందుకే వ్యూహాత్మకంగా రేవంత్ రాజీనామాపై ఆవేశపడి స్పందించడం లేదు. రెచ్చగొట్టి రాజీనామా చేయిస్తే అది రేవంత్కే అడ్వాంటేజ్. ఈ ఛాన్స్ గులాబీ దండు ఇవ్వదు. రేవంత్ ఆవేశపడి రిజైన్ చేసే అవకాశాలు లేవు. ఇలా రేవంత్ టీఆర్ఎస్ ని ట్రాప్ లో ఇరికించాడని చెప్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. మొత్తం మీద కేసీఆర్ అండ్ టీంపై తొలిసారిగా రేవంత్ వ్యూహాత్మకంగా విజయం సాధించారని చెప్పుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.